హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ అయితే ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మొత్తం వీడియోలో చెప్తాను. వీడియో మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి కాశీనైన ఆశ్రయం ఆత్మకూరు తిరునాళ్ళ తిప్ప అనే ప్రాంతంలో ఉంది. ప్రధానంగా ఈ కాశీనైన ఆశ్రయం దేనికి ప్రసిద్ధి అంటే ఇక్కడ 24 hours అన్నదానం అనేది జరుగుతుందన్నమాట. ఉదయం టిఫిన్తో మొదలవి మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుందనమాట. ఇంకా ఫైనలీ అయితే కొండపైకి అయితే వెళ్తున్నాను అనమాట. అలా పైకి కొండపైకి వెళ్ళేటప్పుడు అయితే మనకి ఆంజనేయ స్వామి ముందు దర్శనం అయితే ఇస్తాడనమాట. ఇంకా అలా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా ఇలా పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే వీరభోగ వసంతరాయలు అయితే గుర్రం మీద కూర్చొని దర్శనం అయితే ఇస్తాడనమాట. ఇక్కడ శివలింగానికి ఒక ప్రతిష్ట ఉంది. శివ నాగ కనక దుర్గ దేవాలయం. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగం నర్మదా బాణ శివలింగం. అంటే ఈ శివలింగాన్ని మన నర్మదా గదిలో గజరాజులు తీశారు. ఇక్కడ శివలింగాన్ని సాక్షాత్తు శివుడిగా భావిస్తారు. ఇంకా అలానే పైన దర్శనం అయితే చేసుకొని ఇంకా పక్కనే నాగదేవతలు కూడా ఉన్నాయి. ఇంకా అలా నాగదేవతను చూడటానికి అయితే వెళ్ళాను అనమాట. దర్శనం చేసుకున్నాను. ఇక్కడ నాగదేవత పైన అయితే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే పెట్టారనమాట. ఫస్ట్ టైం చూసాను. మీరు ఎప్పుడైనా చూసారా? ఇంకా మనము ఈ నాగదేవతను చుట్టూ తిరిగి మనం ఏమైనా కోరికలు కోరుకొని అక్కడ ఉన్న చెట్టుకు కానీ కడితే ముడుపులాగా అవి అనేది ఖచ్చితంగా కోరికలు అనేటివి నెరవేరుతాయి అన్నమాట. ఇంకా అలా ఇంకా కొండపైకి అయితే వెళ్ళాను అనమాట. నాగదేవతని దర్శనం చేసుకొని కొండపైకి వెళ్ళాను. చాలా అంటే చాలా వ్యూ అయితే చాలా బాగుందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకైతే బ్రహ్మంగారి జ్ఞానమందిరం కూడా ఉందన్నమాట. ఈ జ్ఞానమందిరంలో సిద్ధయ్య మెయిన్గా ఉంటారనమాట. ఇంకా ఇక్కడ ఈ కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏం చెప్పారా అంటే వీరభోగ వసంతరాయలు వస్తారని చెప్పి ఆ వీరభోగ వసంతరాయలే కాశీనాయనిగా వచ్చారని ఇక్కడైతే నమ్ముతారనమాట. ఇంకా అలానే బ్రహ్మంగారి స్వామిని దర్శనం చేసుకొని ఇంకా పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళాను అనమాట. ఈ అయ్యప్ప స్వామి వారికి ఉన్న విశిష్టత ఏంటంటే ఈ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం 9 రోజుల్లోనే నిర్మించడం జరిగిందనమాట. ఇక్కడ అయ్యప్ప స్వామితో పాటు ఇంకా వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. ఇంకా ఈ అయ్యప్ప స్వామి వారి దేవాలయం చుట్టూ అష్టదిశ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకా ఇక్కడ తెల్లవారుజామున ఈ అమ్మవార్లు సంచరిస్తారని కూడా చెప్తారు. ఇంకా అష్టదిశ అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగే వినాయకుడిని సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శనం చేసుకొని ఇంకా అయితే ఫైనల్గా అయ్యప్ప స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నాను అనమాట. ఇంకా పక్కనే అయితే కళ్యాణ మండపం కూడా ఉంది. ఈ కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. స్వామివారికి హుండీలో ఎంతో కొంత డబ్బులు వేసి ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే జరుపుకుంటారనమాట. ఇంకా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇంకా ఇక్కడే ఎక్కడైనా మనము నవగ్రహాలు అనేటివి అన్నిటి ఒకటే చోట చూస్తాము. అయితే ఇక్కడ నవగ్రహాలు అన్నిటికీ ఒకే చోట కాకుండా 1 ఎకరా స్థలంలో అయితే విడివిడిగా ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకా అలాగే నవగ్రహాలను కూడా దర్శనం అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ సూర్యభగవాన్ కూడా ఉన్నాడు. ఇంకా నవగ్రహాలు ఎన్నైతే ఉన్నాయో అక్కడ అన్ని నవగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. అన్నీ అయితే దర్శనం అయితే చేసుకున్నాను అనమాట. మీకు ఫస్ట్లో చెప్పాను ఈ కాశీనాయన ఆశ్రమం అనేది దేనికి ప్రసిద్ధి అంటే 24 hours అనేది ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుందనమాట. మార్నింగ్ టిఫిన్తో స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ కూడా 11 కల్లా అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇంకా అలానే పక్కన నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటే అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఈ టెంపుల్ అన్నీ వచ్చేసి ఎక్కడ ఉందంటే ఆత్మకూరు తిరునాళ్ళ తిప్ప అనే ప్రాంతంలో ఉంది. మీరు కూడా వెళ్ళి చూడండి. ఇంకా ఫైనల్ అయితే మొత్తం అయితే విజిట్ చేసామన్నమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఫుల్గా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.